నమస్కారం అందరికీ. ఈరోజు మనం హిందూ పురాణాల ఆసక్తికరమైన ప్రపంచంలోకి ప్రయాణిస్తున్నాం. ప్రత్యేకంగా భారతదేశ సంస్కృతికి ఆధ్యాత్మిక జీవనంలో లోతుగా పెనవేసుకున్న దేవతల కథలను పంచుకుంటాను. మొదటగా సృష్టికర్త బ్రహ్మ గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మం తరచుగా 4 తలతో చిత్రీకరించబడతాడు. ఇది ఆయన సర్వదర్శి స్వభావాన్ని సూచిస్తుంది. పురాణాల ప్రకారం బ్రహ్మ బంగారు గుడ్డు నుండి జన్మించి విశ్వాన్ని సృష్టించాడు. అయితే సృష్టిలో ఆయన గొప్ప పాత్ర ఉన్నప్పటికీ బ్రహ్మ ఇతర దేవతలంతగా పూజించబడడు. ఆసక్తికరంగా ఉంది కదా. తరువాత మనకు రక్షకుడైన విష్ణువు గురించి తెలుసుకుందాం. విష్ణువు 10 అవతారాలకు ప్రసిద్ధి చెందాడు. ప్రతి అవతారం విశ్వక్రమాన్ని పునరుద్ధరించడానికి భూమికి దిగి వస్తుంది. వాటిలో రామాయణంలోని రాముడి కథ, మహాభారతంలోని కృష్ణుడి కథ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. రామాయణంలోని రాముడి కథ ధర్మం, గౌరవం మరియు ప్రేమ యొక్క శాశ్వతమైన ఇతిహాసం. మహాభారతంలో కృష్ణుడి ఆటపాటలు, విరోచిత కృత్యాలు ఎవరు మర్చిపోగలరు? ఇప్పుడు విధ్వంసకుడైన శివుడి వైపుకు తిరుగుదా. శివుడు ఒక సంక్లిష్టమైన దైవం, విధ్వంసం మరియు సృష్టి రెండింటినీ కలిగి ఉంటాడు. తరచుగా లోతైన ధ్యానంలో లేదా విశ్వ విధ్వంసక నృత్యమాన్ తాండవాన్ని ప్రదర్శిస్తూ కనిపించే శివుడు జీవితం మరియు మరణం యొక్క చక్రాన్ని సూచిస్తాడు. ఆయన 3వ కన్ను తెరిచినప్పుడు దుష్ట శక్తులను నిర్మూలించగలదు. ఎంత శక్తివంతమైన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆపై మనకు దేవి దేత. ఆమె మహాకారి నుండి పార్వతి వరకు అనేక రూపాలలో వ్యక్తమవుతుంది. ప్రతి రూపం స్త్రీ దయత్వం యొక్క విభిన్న అంశాలను సూచిస్తుంది. అవి బలం, కరుమ మరియు జ్ఞానం వంటివి. దుర్గాసురుడు అనే మహిషాసురుడిని సంహరించిన దుర్గ్, మహాకారి చీకటి శక్తులను ఓడించిన కప్లు ఆమె అపారమైన శక్తిని, రక్షణను ప్రదర్శిస్తాయి. ఈ కళ్ళు కేవలం పురాణాలు మాత్రమే కావు. అవి లోతైన నైతిక, తాత్విక పాయాను కలిగి ఉంటాయి. అవి ధర్మం, నీతి మరియు మంచి చెడుల మధ్య శాశ్వతమైన పోరాటం వంటి అంశాలను అన్వేషిస్తాయి. మీరు వాటిని అక్షరాల లేదా సింబాలిక్ గా చూసినా అవి సాంస్కృతిక వారసత్వం మరియు ఆధ్యాత్మిక అంతర్దృష్టి యొక్క సమితుడిగా ఉన్న కరకనండాన్ని అందిస్తాయి. కాబట్టి హిందూ పురాణాల్లో మీకు ఇష్టమైన కథ ఏమిటి? వియాజ్యాలో నాకు తెలియజేయండి. మరియు పురాణాల ప్రపంచంలోకి మరింత అన్వేషణల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. తదుపరిసారి వరకు కప్లను సజీవంగా ఉంచండి.